అందరికీ నమస్కారం. ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానళ్లలో రియల్ ఎస్టేట్ పడిపోయిందనే వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. అయితే ఈ రియల్ ఎస్టేట్ అనేది పడిపోవటం మేలా, పడిపోకుండా ఉండటం మేలా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకని అంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది డబ్బున్న వారి చేతుల మధ్యలో మాత్రమే మారుతున్నది. ఒక డబ్బున్నటువంటి ఇంజనీరో, డాక్టరో, సాఫ్ట్వేర్ ఇంజనీరో హైదరాబాదులల్లా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లల్లా ప్లాట్లు కొనుక్కొని మళ్ళీ అవే ప్లాట్లని మరొక డబ్బులు ఉన్న వ్యక్తి మార్చుకోవడం, కొనుక్కోవడం అనేది జరుగుతుండడం మూలంగా సామాన్యునికి అందుబాటులోకి రావటం లేదు. సో ఈ విధంగా రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది సామాన్యునికి అందుబాటులోకి రావడానికి సంకేతము. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఇంతే కాదు, ఇంతకు ఇంకా డబల్ కూడా పడిపోతేనే సామాన్యునికి అందుబాటులో ఉంటుంది. అప్పుడే సామాన్యునికి ప్లాట్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని గమనించవలసిందిగా కోరుతున్నాను. దీన్ని లైక్ చేసే వాళ్ళు షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.